అప్పుడు అసలైన వాడు బయలుదేరాడు. ఈ సేనాధిపతి అయిపోయాడుగా, మరి బయలుదేరక తప్పదు కదా. వాడు వచ్చాడు. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. దగ్గరకు వచ్చి మొరాసురుడు చనిపోగానే నరకాసురుడు వెనకాల నుంచి వచ్చాడు. వాడు వస్తుంటే కర్మఫలం ఎంత బాగా పనిచేస్తుందో చూడండి. శ్రీకృష్ణుడు బ్రహ్మాండంగా యుద్ధం చేస్తున్నాడు. వచ్చిన వాడిని వచ్చినట్టు వదిలేస్తే ఓ దెబ్బతో వేసేస్తాడు. ఈవిడ లేచింది పక్క నుంచి. ఏదో పాపం కాఫీ పట్టుకొచ్చింది, ఫిల్టర్ కాఫీ కనిపిస్తుందేమో అనుకున్నాడు ఈయన. ఈవిడ లేచి ఏం చేస్తుందో మామూలుగా లేదు, సత్యభామ వీరశృంగారాలు ఉండే విధంగా ఉండండి ఒకసారి, ఏమిటో నా మనస్సు తహతహలాడుతోంది వీడితో యుద్ధం చేయాలని. వేణింజొల్లె మోవెట్టి సంఘటిత నివీబంధయై భూషణ శ్రేణిందాల్చి ముఖేందు మండల మరీచి జాలముల్ పర్వగా. సత్యాదేవికి యుద్ధం చేయాలనే కుతూహలం కలిగి లేచింది. వేణింజొల్లె మోవెట్టి సంఘటిత నివీబంధయై భూషణ శ్రేణిందాల్చి ముఖేందు మండల మరీచి జాలముల్ పర్వగా. ముఖేందు మండల మరీచి జాలముల్ పర్వగా. పాణిన్ పయ్యద కొంగునం తురుమి పాణిన్ పయ్యద చక్కగా దుర్మి శుంభద్వీర సంరంభయై. పాణిన్ పయ్యద చక్కగా తురుమి శుంభద్వీర సంరంభయై. ఎణీలోచన లేచి నిలిచే తన ప్రాణేశాగ్రభాగంబునన్. ఒక స్త్రీ భర్తకి తోడుగా యుద్ధం చేయాలంటే ముందు ఏవి సవరించుకోవాలి. మగాడికి ఉన్న యాతన వేరు, ఆడదానికి ఉన్న యాతన వేరు. ఇది అర్థమైతే ఎక్కడికైనా బయలుదేరే ముందు ఆడాళ్ళు ఎందుకు ఆలస్యం చేస్తారో మగజాతికి అంతటికే అర్థమవుతుంది. ఊరికే ఆలస్యం అంటే కుదరదు. కూర్చో కాసేపు అక్కడ. నువ్వు గొట్టం వేసుకుపోతావు, వాళ్ళు అలా రాలేరు ఇక్కడికి. మగాడైతే ఓ గొట్టం వేసుకుంటాడు. ఆ చిలక్కొయ్యకి ఎప్పుడో కిందటి ఏడాది కట్టిన బట్ట ఒకటి ఉంటుంది, అది పేన వేసుకుంటాడు, పోతాడు. ఆడవాళ్ళకి అలా కుదరదు. అద్దం ముందు నిలబడాలి, ఇటు తిరగాలి, అటు తిరగాలి, ముడేసుకోవాలి, ఇలా పెట్టుకోవాలి, 100 చేయాలి. ఇంత ఆలస్యం అయిందని కోపడ్డం కంటే ఆలస్యమైనా ఎంత అందంగా ఉన్నా అంటే బాగుంటుంది, చక్కగా ఉంటుంది, మన జోలికి రారు, సుఖంగా ఉంటారు. పైగా నేను అవధానంలో అడిగాను, లేడీస్ ఎందుకండి ఆలస్యం చేస్తారని. అమ్మాయి కూడా లేడీ అనే మాట తిరగేస్తే డిలే. ఆ మాటలోనే ఉందయ్యా, నన్నేం చేయమంటే ఆ మాత్రం భరించ. ఇప్పుడు బయటికి వెళ్ళి ఏం చేస్తావు? ఇక్కడ 5 నిమిషాలు ముందెళ్ళి కూర్చోరాదా? ఆవిడ అందంగా తయారైతే మనకే ఆనందం కదా, తయారవలే 1 గంట సేపు. ఎందుకంటే అద్దం ముందు నిలబడిన ఆడదానికి మైకు ముందు నిలబడిన మగవాడికి ఒళ్ళు తెలియదమ్మా. ఇద్దరికి ఒళ్ళు తెలియదు. మైకు ముందు నిలబడ్డా అంటే ఈ జన్మకు వదలడు వాడు. అద్దం ముందు నిలబడినా అంతే. ఆవిడ యుద్ధానికి తయారైన విధానం ఇవాళ వర్క్ ఫ్రమ్ హోమ్, లేదు ఆఫీస్కి వెళ్ళాం, లేదు ఒక కంగారైన పని మీద బండి మీద పెడుతున్నాం. ఎలా తయారవ్వాలి? వేణిం సొల్లె మోవెట్టి జడని ముడి వేసింది. ఎందుకంటే స్కూటర్ నడుపుతుంటే ఈ జడని బ్రేక్ మీద పడుతుంది ఇక్కడ, లేకపోతే పక్కవాడి మీద పడుతుంది. సరే ఇప్పుడు అంత వేయడానికి జడలు లేవులండి, గొడవలేదు. కానీ నేను మొహమాటం లేకుండా చూడండి, జుట్టు విరబోసుకుని స్కూటర్లు నడుపుతున్నారు. ఎంత ఇబ్బంది అది, ఎంత ఇబ్బంది. అది కాస్త ముడేసుకోవాలి. ఎందుకంటే స్కూటర్ మీద వెళ్ళడం ఏదో ముఖ్యమైన పనే కదా, ఆఫీస్ పనే కదా. అది అలా ఉంటే పైగా ఇలా ఉండడం వల్ల ఒక ఇబ్బంది ఏమిటంటే, తండ్రిగా చెబుతున్నా, జుట్టు రాలిపోతుందమ్మా. అలా మీరు విరబోసుకుంటే జుట్టు రాలిపోతుంది, తర్వాత ఊరికే ఊడిపోతుంది. మరి నువ్వు విరబోసావు, నువ్వు జడైనా వేయాలి, ముడైనా వేయాలి. వేణిం చొల్లె మోవెట్టి, తెలుగు మాట చొల్లెము అంటే ముడి. జడ ముడి వేసింది, యుద్ధంలో అడ్డు రాకుండాను. లేదా బాణానికి జడ అడ్డం వస్తుంది, ఇలా బాణం తీయగానే దానికి జడ తగులుకుంటుంది, వాడు వేసేస్తాడు. ఇక్కడ ఉంది ఏర్పాటు. ఎప్పుడు పని ఒత్తిడి అంటారు, గుర్తుంచుకోండి. ఒక పని చేయడానికి మనం కూర్చుంటే దానికి తగిన సరంజామా అక్కడ ముందు పెట్టుకోవాలి. కూర్చున్నాక ఆ పెన్ను ఎలా పట్టుకురా అంటే ఎవడు పట్టుకొస్తాడు? అక్కడ ఆ పెన్ను ఎక్కడుందో తెలియదు. మనకు కావలసిన సామాన్లన్నీ ముందు అక్కడ పెట్టుకుని వంట చేసే వాళ్ళకి బాగా తెలుసు. పోపుల సామాన్లు అన్నీ అక్కడ దగ్గర పెట్టుకుని గ్యాస్ పొయ్యి వెలిగించాలి. కానీ పొయ్యి వెలిగించేసి అప్పుడు కుళాయి దగ్గరికి వెళ్ళి నీళ్లు పెడితే ఈ గ్యాస్ ఎంత వృధా అయిపోయింది. దానికి కావలసిన సామగ్రి దగ్గర పెట్టుకుని అప్పుడు నువ్వు పొయ్యి వెలిగించు. అది సిద్ధపడే విధానం, రెడీ టు వర్క్. అది ఈ పద్యం. వేణిం చొల్లె మోవెట్టి సంఘటిత నివీబంధయై. నివీబంధము అంటే చీర ముడి, దానికి అసలు గట్టిగా బిగించి దీన్నే నడుము బిగించడం అంటారు. తెలుగులో ఒక మాట. ఆయన యుద్ధానికి నడుము బిగించారు, స్వాతంత్రోద్యమానికి నడుము బిగించారు. వంట బ్రాహ్మణుడు కూడా నడుము బిగిస్తాడు వడ్డించడానికి, లేదా వడ్డించలేడు. ఈ కోణగిళ్ళి విస్తట్లో పడుతుంది. నడుము బిగించడం అంటే సిద్ధపడ్డం, టు బిగిన్ ది వర్క్ అని ఎందుకు వచ్చింది అంటే,
వంట పని చేసేవాళ్ళు కూడా వడ్డించాలంటే ఈ కొండవ తీసి ఇక్కడ బిగిస్తారు, లేకపోతే అడ్డంగా వస్తుంది కదా, మనం నడుము బిగించాలి. అందుకని నడుము బిగించింది, యుద్ధానికి అడ్డం లేకుండా. ఇదంతా చూస్తే కూర్చుని అనుకుంటున్నాడు, అమ్మో కర్మఫలం బాగా పనిచేస్తుంది, కొడుకుని చంపేద్దామని లేస్తుంది. కానీ నవ్వుతున్నాడు ఆయన, చాలా బాగున్నావు చాలా బాగున్నావు. ఆవిడకేం తెలియదు, అమాయకంగా లేచింది. ఎందుకంటే భర్త అలిసిపోతున్నాడు, ఆవిడ ప్రేమ అది, తన ప్రతిభ చూపిద్దామని కాదండి. భర్త అలిసిపోతున్నాడు. ఎంత కృష్ణుడైనా భర్త ఢిల్లీకి రాజు అయినా తల్లి కొడుకే కదా. దేవాతి దేవులందరూ పూజించినా సరే కృష్ణుడు సత్యభామకి భర్త. ఆ భర్త అలిసిపోకుండా ఉండాలని కోరుకోదు ఆవిడ. అందుకని అస్తమానం ఆయనే చేస్తున్నాడు, అలిసిపోతున్నాడు, మనం లేద్దాం అని లేచేసరికి ఈవిడు తయారవుతున్న విధానం చూసి ఆశ్చర్యపోయాడు ఆయన. వేణిం జొల్లెము పెట్టి సంఘటిత నివీవంతయై భూషణశ్రేణిందాల్చి, గొప్ప విషయం ఇది. ఆభరణాలు సరిగ్గా సర్దుకుంది. ఎందుకంటే సత్యాదేవి సత్రాజిత్తు కుమార్తె. వాళ్ళ నాన్నగారి స్థాయి ఏమిటండి, ఆయన శమంతకమణి ఉంటుంది ఆయన దగ్గర. వినాయకుడు కథలో వస్తుంది కదా శమంతకమణి. రోజుకి 7 బారువుల బంగారం, బారువు అంటే 100 కేజీలు. ఇవాళ ఇప్పుడు పేపర్లో వచ్చింది, పొద్దున చూసే, తులం 83,000. అందుకని బారువు అంటే 100 కేజీలు, 100 బారువులు, అటువంటి 100 బారువులు 10,000 కేజీల బంగారం రోజు వాళ్ళ ఇంట్లో అలా వస్తూ ఉంటుంది ప్రవాహంలాగా. అంత బంగారం ఉన్న వాళ్ళ అమ్మాయి ఎలా ఉంటుంది, ఒళ్ళంతా బంగారమే. ఆభరణాలు ఉన్నాయి, వేసుకుని వచ్చింది. కానీ ఈ దుద్దులు, మెళ్ళం హారాలు, మంగళసూత్రం, ఈ చేతికుండే గాజులు, ఇవన్నీ ఒకటి సర్దుకుని ఇలా కాస్త కంకణం ఇలా పైకి అనుకోకపోతే యుద్ధం చేసేటప్పుడు ఇది అడ్డమవుతుంది. ఇది మన కంకణం మనకే అడ్డమవుతుంది. అందుకే ఆభరణాలన్నీ సర్దుకుంది. ఎంత సంపద ఉన్నా ఒక్కోసారి ఎలా ఉంటుందంటే మన సంపదలు మనం సంపాదించినవి మనకే ప్రమాదం అవుతాయి, మనం ధర్మంగా లేకపోతే. మనం ధర్మంగా ఉంటే మనకి సహకరిస్తాయి. దానికి ఉదాహరణ రామాయణంలో ఉంటుంది. లోకం బాగుపడాలి కాబట్టి ఒక్క మాట చెబుతా, అక్రమంగా మనం సంపాదించామంటే ఆ సంపదే మన ప్రాణాన్ని హరిస్తుంది. రావణాసురుడు అందరినీ దోచుకుని దుక్పాలకులను జయించి అక్రమంగా సంపాదించాడు. ఆ కొండలు, పర్వతాలు, చెట్లు, భూమి, మొత్తం నేలంతా అక్రమమే వాడి సంపాదన. సక్రమమైంది ఒక్కట్లేదు. అందుకే ఆశ్చర్యం ఏంటో తెలుసా, రామరావణ యుద్ధంలో వానరులు ఒక్క ఆయుధం వాడలేదు. ఆంజనేయ స్వామి సహా ఎవరు ఒక్క ఆయుధం వాడలేదు. వాళ్ళు ఏం చేశారు అంటే లంకలో ఉండేటువంటి కొండ శిఖరం తీసి వాడి మీద వేశారు, అక్కడ ఉండే పెద్ద చెట్లు తీసి వాడి మీద వేశారు. ఏమైంది, ఇప్పుడు నీ చెట్లే నీకు శత్రువులయ్యాయి, నీ కొండలే నీకు శత్రువులయ్యాయి. ఎందుకంటే అక్రమంగా సంపాదించావు కాబట్టి. అది గుర్తుపెట్టుకుందాం. అక్రమంగా సంపాదించి పిల్లల్ని కని వాళ్ళకి ఇస్తే ఆ పిల్లలు మనకి శత్రువులు అవుతారు. వాళ్ళ కారణంగా మనం జైలుకి వెళ్తాం. వాడు చీకుండా వ్యాపారం చేస్తాడు, మొత్తం క్షౌరం అయిపోతుంది. సక్రమం, ఇంట్లోకి వస్తున్న ప్రతి రూపాయి సక్రమమా కాదా, సక్రమమా కాదా. లక్ష్మీదేవి పాల సముద్రంలో పుట్టిందమ్మా, పాపాల సముద్రంలో పుట్టలేదు. హిందూ పురాణాలని దయచేసి అర్థం చేసుకోండి. పాల సముద్రం, మనం సంపాదించే ప్రతి రూపాయి పాల సముద్రంలో పుట్టాలి, పాపాల సముద్రంలో పుట్టకూడదు. ఆ ఒక్క నిబంధన ఉంటే దేశం బాగుపడుతుంది, అవినీతి మొత్తం పోతుంది. మనుషుల ఆశలకు అంతు లేవు. అందుకని భూషణాలు ఉన్నాయి, అవన్నీ సవరించుకుంది ఆవిడ. ఈ వాచి ఉందనుకోండి ఇలా పెట్టుకుని, ఈ కాకగా ఇలా పెట్టుకుని, ఉంగరాలన్నీ ఇలా తిప్పు జాగ్రత్తగా, లేకపోతే అడ్డమవుతాయి. అంతేకాదు, ముఖెందు మండల మరీచి జాలముల్ పర్వగా, అప్పుడు కూడా యుద్ధానికి సిద్ధపడినప్పుడు కూడా ఆవిడ ముఖం అనే చంద్రమండలం వెన్నెల కిరణాలు వెదజల్లుతోంది. అంటే నో స్ట్రెస్. చిన్న పని పెరిగిందంటే మనకి విపరీతమైన, ఇంకా ఆయన మొహం చూడలేము, నువ్వు గొబగొబలు అడిపోతూ ఉంటాడు ఇక్కడ. మరి ఏం చదువుకున్నాడో తెలియదు ఇక్కడ. ఎందుకంటే ఐఎమ్ ఇన్ వర్క్ అంత కంగారు ఎందుక, ఇంకెవడు పని చేయట్లేదు ప్రపంచంలో, నువ్వు ఒక్కడమేనా. సత్యభామ యుద్ధానికి సిద్ధపడింది, కానీ ఆవిడ ముఖం ఎలా ఉందంటే పొన్నమి చందమామ వెన్నెల వెలుగుల్ని విరజిమ్ముతున్నట్టు ఉందట. అంత ఆనందంగా ఉండాలి. పని ఎంత యుద్ధమైనా సరే అలాగే చెయ్యాలి. జరిగేది జరుగుతుంది, ఉంటే ఉంటాం, పోతే పోతాం, యుద్ధం చేద్దాం. అందుకని ముఖేందు మండల మరీచి జాలముల్ పర్వగా పాణిన్ పయ్యద చక్కగా దూరిమి. ఆడవాళ్ళకి ఇది ఒక ఇబ్బంది, ఈ పయ్యద కొంచెం ఇలా లోపలికి అనుకుంది, లేకపోతే అది గాలికి ఎగురుతుంది, అది బాణానికి అడ్డమవుతుంది. శుంభద్వీర సంవరంభై, ఇప్పుడోసారి ఎడంకాలు ముందుకు పెట్టి కృష్ణుడి ముందు పోజు కొట్టింది. ఎలా ఉన్నానో చూడ, సూపర్ అన్నాడు ఆయన. అంతే, ఎలా ఉన్నానో చూడు. శుంభద్వీర సంరంభయై ఎణీలోచన లేచి నుంచే తన ప్రాణేశగ్రభాగంబులను. ఈ లేడి కళ్ళ వంటి అందమైన కళ్ళు కలిగిన సత్యభామ యుద్ధం చేయడానికి లేచిందిట. అప్పుడు ఈయన అన్నాడు ఒక మంచి పద్యం, మళ్ళీ అడిగిన తను మగుడనిడువడని అన్న పద్యం లాంటిది రాస్తున్నాడు. లేమా ధనుజుల గెలువగలేమా, లేమా ధనుజుల గెలువగలేమా, నీవేల కడగి లేచితివి ఇటు రాలే మాను మానవే నిన్ను, లేమా విల్లందుకును ములీలన్ కేలన్. అది పోతన గారి పద్యం.
ఈయనకి ఎందుకు తోచిందో తెలుసా? సత్యభామ అలా అంది, ధనుస్సు పట్టుకోలేదు, ఇంకా ఊరికి చీర సవరించుకుంటుంది. ఇప్పుడు ఏదో యుద్ధానికి లేస్తున్నట్టుగా ఉంది అని, లే ఒకసారి చూపించు, వాడికి తెలియాలి కదా మన ఇళ్ళల్లో ఆడాళ్ళే ఎలా ఉంటే మగాళ్ళ పరిస్థితి ఏంటని తెలియాలి కదా, దా అని లే అనడానికి మాట తోచగానే పోతన గారికి లేమా అనే పదం దూచింది. పాండిత్యం అంటే అర్థం, అది కేవలం కవిత్వం ఉంటుంది. లేమా అంటే స్త్రీ, లే అంటే లే, లేమా అంటే స్త్రీ, భామ అంటే స్త్రీ. అందుకని దాంతో మొదలుపెట్టాడు పద్యం. అక్కడి నుంచి ఆయన పద్యంలో కంద పద్యంలో ఈ లేమా అనేది 4 సార్లు వాడాడు. 4 సార్లు వేరే అర్థం, ఒక అర్థం మరోసారి వాడ్డం. లేమా ధనుజుల గెలువగలేమా, నీవేల కడగి లేచితివి ఇటు రాలే, మాను మానవే నిన్లే మావిల్లందుకొను మొలీలన్ గేలన్. ఏం భాష, ఏం బరువు, ఏం పాండిత్యం, ఏం కవిత్వం, ఏం మాధుర్యం. అందుకే పోతన గారి భాగవతం అంటే ఇన్ని కావ్యాలు దేశంలో ఉన్న ఆయన కావ్యానికి వచ్చిన ప్రశస్తి మరో దానికి రాలేదండి 1000 ఏళ్ల తెలుగు సాహిత్యంలో. కారణం ఆయన అర్థంతో కాదు, శబ్దం మీద కూడా దృష్టి పెట్టాడు. ఒక మాట బాగుండాలి, ఒక ఉపన్యాసం బాగుండాలి, ఒక రచన బాగుండాలంటే గొప్ప భావాలు నువ్వు చెప్తే సరిపోలేదు. ఇక్కడ భాష ఏం వాడావు? భాష నుంచే కదా భావం వెళ్ళేది. సుకుమారమైన పదాన్ని సుకుమారంగానే చెప్పాలి, గ్రామీణమైన విషయాన్ని గ్రామీణ భాషలోనే చెప్పాలి. వాడుక భాష తప్పదు అక్కడ, దానికి అదే వాడాలి. ఇక్కడ ఒక కూలాడి చేత పని చేయించాలి, పని చేయి ఏటది అనాలి, కానీ దయచేసి పని చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను అంటే ఎవడు చేయడు ఇక్కడ. అదేమిటది? ఏదో తండ్రి ఉన్నావు తల్లిలో అడిగినట్టు చెబుతున్నావు, ఇక్కడ దయచేసి పని చేయడం ఏంటే, దయచేసి నువ్వు చేసుకో అంటాడు వాడు. వాడి దగ్గర వాడే భాష కాదు ఇది. అతనికి ఆకలిస్తే అన్నం పెట్టు, జీతం పెంచు, కానీ అతనితో వాడాల్సిన భాష ఏమిటంటే ఏంటది, ఆలస్యంగా వస్తే ఎవడు ఊరుకుంటాడో, డబ్బులు తీసుకోవట్లేదా, కాస్త కంఠం పెంచాలి. ఎంతవరకు పెంచాలి? మనకి బీపీ రానంత వరకు పెంచాలి. మళ్ళీ అక్కడే పడిపోయేవనుకో వాడే ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. ఇది చూసుకోవాలి. ఇది కూలివాడితో మాట్లాడే విధానం వేరు, కుటుంబ సభ్యులతో మాట్లాడే విధానం వేరు. తండ్రికి కొడుకుని తిట్టాలంటే ఎట్రా వేధావా బుద్ధి లేకుండా అనొచ్చు. కొడుక్కే తండ్రి తప్పు పని చేసాడు, ఏమి నాన్నగారు మతి లేకుండా అనాలి. అంతేగాని ఏడు బుద్ధి లేకుండా, తండ్రి బుద్ధి లేదంటావు నువ్వు. బుద్ధి మతి రెండు ఒక్కటే. మీరు శబ్దమంజరి చూస్తే ఇకారాంత స్త్రీలింగ బుద్ధి శబ్ద మతి అని ఉంటుంది. మతి అంటే బుద్ధి, కానీ మతి వాడే విధానం వేరు, బుద్ధి వాడే విధానం వేరు. కొడుకును తండ్రి అనొచ్చు, ఏడు బుద్ధి లేని పనులు అనొచ్చు. తండ్రిని కొడుకు అనవలసి వస్తే అసలు అనకూడదు. ఒకవేళ అనవలసి వస్తే నాన్న బుద్ధి లేకుండా, నాన్నగారు ఏంటండి ఇది మతి లేకుండా, ఎందుకు ఓ చోట కూర్చోమన్నాను కదా, మీరు ఇలా చేస్తే వ్యాపారం దెబ్బతింటున్నాడు, నెమ్మదిగా చెప్పాలి. మతి లేకుండా అంటే ఏమో రా 75 ఏళ్ళు ఉన్నాయి ఏం చేయమంటావు అని ఏదో అంటాడు ఆయన పక్కకు, అది మర్యాద. బుద్ధి లేకుండా అంటే ఎలాగా? భాష. ఆ లేమా అన్న పదం రాగానే లేమా ఓ స్త్రీ, ధనుజుల గెలువగలేమా. తెలుగులో మనం అంటాం, మేము చేయలేమా నువ్వు కావాలా, మేము పాడలేమా నువ్వు కావాలా, మేము చెప్పలేమా నువ్వు ఆ లేమా పట్టుకొచ్చాడు ఇక్కడికి. లేమా ధనుజుల గెలువగలేమా, నీవేల కడగి లేచితివి. ఎందుకు లేచావు? మేము లేవలేవా, నువ్వెందుకు లేస్తున్నావు అంటే యుద్ధం చేద్దామనే, అంటే నా శక్తి మీద ఏం నమ్మకం లేదా, సరసం కదా, అందుకని నా శక్తి మీద నమ్మకం లేదా. ధనుజుల గెలువగలేమా, నీవేల కడగి లేచితివి ఇటు రాలే మాను. ఊరికేనంటే ఇందాక నుంచి కూర్చుని నడుము పట్టేసింది, అందుకని ఓసారి లేచా అంటావేమో, అనొచ్చు కదా, దానికేముంది. అందుకోసమా నడుము పట్టేసి లేచావా, ఏదో నడుము బిగించావేమో అనుకున్నాను నేను. ఇటు రాలే మాను, రాలేకపోతే మానై, మానవే లేదంటే యుద్ధం చేయడానికి లేచానంటావా, సంతోషం సత్య. లే మా విల్లందుకొను మొలీలన్ కేలన్. లే అది ఒక మాట, మా విల్లందుకొను, ఇదిగో నా విల్లు నువ్వు తీసుకో, నేను కాసేపు ఇక్కడ కూర్చుని యుద్ధాన్ని చూస్తా అని భార్యకి సమానమైన అవకాశాన్ని ఇచ్చి, ఆవిడ కర్మఫలం ఆవిడ, నరకాసురుడు కర్మఫలం నరకాసురుడు అనుభవించడానికి భగవంతుడు ఒక ప్రణాళిక వేశాడమ్మా. ఈ ప్రణాళిక ఫలితాలు ఎలా ఉంటాయో, ఇందులో అత్యంత విషాదకరమైన సన్నివేశం ఎలా ఉంటుందో, తల్లి పుత్రుల మధ్యలో సంవాదం ఎలా ఉంటుందో రేపు మనం సాయంత్రం 6 గంటలకు కలుసుకుని తెలుసుకుందాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం. సెలవు. శిష్ట రమణమూర్తి దంపతుల్ని మా శ్రీమతి రవికుమార్ని తీసుకురావాల్సిందిగా కోరుచున్నాను. మీరు కూడా రండి, బైక్ వస్తాను. ఒక్క నిమిషం వస్తూ ముందు గురుగా సత్కారం అవ్వాలి కదా, గురు సత్కారం అయ్యాక నెక్స్ట్ అదే
భాషని, తెలుగు పద్యాలని ఈరోజు 30 నుంచి 40, 50 సంవత్సరాల యువతకి కొంతమేరకు అర్థమయ్యేట్టుగా, దాని మీద మమకారం కలిగేట్టుగా వారి ప్రవచనాలు ఉండడం. నేను వచ్చినప్పుడు 2 గంటల సేపు కూర్చోవాలి, కష్టమేమో అని వచ్చాను. కానీ వారి పద్యం మాట్లాడే విధానం కానీ, చెప్పే విధానం కానీ, ముఖ్యంగా పోతన గారి గొప్పతనం దాంట్లో తెలుగులో అంటే నార్మల్గా పద్యం చదివితే 10% అర్థం అవుతుంది, 90% అర్థం కాదు, దాన్ని వివరిస్తున్నాయి. కానీ పోతన గారి పద్యంలో వీళ్ళు చెప్పే విధానంలో 90% అర్థమే, 10% అర్థం కాదు. మనకి ఈ కాలంలో పద్యం అర్థం కావడం చాలా కష్టం. ఒక మాట అన్నారు, పద్యం చదవగానే మాట్లాడగానే చప్పట్లు కొట్టగానే తర్వాత అర్థమవుతుంది అన్నమాట. వేహపూర్లు, జనప్రియాలు ఇంతమంది రావడం, ముఖ్యంగా గరికపాటి గారికి, మా జనప్రియ వాసులకి సనాతనం గురించి నిన్న, ఈరోజు, రేపు ఈ నరకాసుర వధ గురించి వివరంగా చెప్పడం. దీంట్లో నరకాసుర వధ గురించి చెప్పడం కాదు, మొత్తం చూశాను. 2 గంటల్లో ఏం జరిగిందని అంటే శ్రీకృష్ణుడు సత్యభామ ఇంట్లో నుంచి బయటకు వచ్చారు, వ్రతం జరుగుతున్నారు, 2 బాణాలు వేశారు. అంతా కలిపి 3 రామాయణాన్ని చేశారు చూడండి, 3 పదాలు. అంతకంటే చిన్న విషయాన్ని 2 గంటలు ఎంత బ్రహ్మాండంగా మధ్య మధ్యలో ఈ రోజున్నటువంటి మన అంటే కుటుంబంలో భార్య భర్తలు, తల్లి బిడ్డలు, కొడుకులు, లేకుంటే సమాజంలో ఉంటున్న పద్ధతి, దానిలో కష్టాలు, నష్టాలు చాలా వ్యంగ్యంగా, అవసరానికి తగ్గట్టుగా, కొంతమందికి ఇబ్బంది కలిగినా, ముఖ్యంగా మా రిలేషన్షిప్కి ఇబ్బంది కలిగినా చాలా బాగా చెప్పారు. దానికి నిజంగా వాటిని నేను హృదయపూర్వక అభినందిస్తున్నాను. మాకు మా కుటుంబానికి కూడా స్నేహితులు నేను రిక్వెస్ట్ చేశాను, నువ్వు కష్టపడే వచ్చి సరిపోయి గురుగారిని తీసుకొచ్చి మహాయుడు గురుగారిని తీసుకొచ్చుతారు. ఆ సంప్రదాయంలో మహాయుడికి అందరూ కూడా 50 మంది గురుగారు.